అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశి వాళ్ళందరికీ 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు ఈ వారం కుజస్థితి ఈ మీనరాశిలో సంచారం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో చక్కగా కాలక్షేపం చేస్తారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. డబ్బు దగ్గర అస్సలు ఇబ్బంది లేదు. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి సమయానికి డబ్బు రావటం వల్ల కుటుంబంలో సంతోషం, హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువు చాలా ముందుకు వెళ్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మీ యొక్క మానసిక ధైర్యాన్ని మీరు కోల్పోరు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అన్నిటికంటే మించి సంతానం విషయంలో ఇన్ని రోజులుగా విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదవాలన్న వాళ్ళ కోరికలు తీరుతాయి. ప్రయాణాలు బాగా అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. భార్య భర్తల మధ్య ఎంతో చక్కటి సమన్వయత కలిగి ప్రేమానురాగాలతో ఈ వారమంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా వివాహం కాని వాళ్లకు వివాహం కుదురుతుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మనకి మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, మీ తెలివితేటలకు తగినటువంటి సత్కారాలు కూడా ఈ వారం జరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలు బాగా ఉండే అవకాశాలు లేకపోలేదు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేయడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. ముఖ్యంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామి అనే మంత్రాన్ని 7 సార్లు చదవండి. సక్సెస్ మీదే. అందరూ విన్నారు కదా 12 రాసులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.